మనలో చాలామంది గుళ్ళో ప్రసాదంగా పెట్టే పులిహోర కోసం టెంపుల్కి వెళ్తుంటారు కదా. మరి అందులో మీరు కూడా ఉన్నారా? మరి గుళ్ళో ప్రసాదంగా పెట్టే పులిహోర అంత టేస్టీగా ఉంటుంది. మరి మన ఇంట్లో చేసుకున్న పులిహోర కంటే టెంపుల్లో ఇచ్చే పులిహోర చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకని మన ఇంట్లో పులిహోర కంటే టెంపుల్లో ఇచ్చే పులిహోరని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మరి మనకి టెంపుల్లో ప్రసాదంగా పెట్టే పులిహోరని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్లో 150 grams to 250 grams చింతపండుని యొక్క డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ని కుక్ చేసుకుందాం. దీనికోసం నేను ప్రెషర్ కుక్కర్లో ఈ గ్లాస్తో 3 glasses టోటల్గా ఫస్ట్ 2 glasses, నెక్స్ట్ 1 glass 3 glasses రైస్ కుక్ చేసుకున్నా. నేను గ్లాస్కి 3 glasses వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలో మనం పులిహోరకి కావాల్సిన పొడిని రెడీ చేసుకున్నాం. దీనికోసం ముందుగా 2 tablespoon ధనియాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ కొంచెం వేగాక ఇందులో నెక్స్ట్ 2 tablespoon జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా కొంచెం వేగాక నెక్స్ట్ 1 tablespoon మిరియాలు, అలాగే 2 tablespoon ఆవాలు, 1/2 teaspoon మెంతులు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. వీటిని ఒక 2 to 3 minutes వేయించుకోండి, మంచి అరోమా వచ్చేంత వరకు. ఇలా కొంచెం వేగాక ఇందులో ఒక 5 to 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. లాస్ట్లో మనం 3 to 4 tablespoon నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 minutes వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని పక్కన పెట్టుకొని చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని చింతపండు మగ్గుని చిక్కగా ఉడికించుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసుకున్నాను అనమాట. నేను మధ్యలో రసం కూడా యూజ్ చేస్తాను, సో అందుకని మగ్గుని ఎక్కువగా ఉడికించుకుంటున్నాను. సో ఇందులో తర్వాత మనం 1 tablespoon పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మగ్గు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చింతపండు మగ్గు మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా కుక్ అయితే సరిపోతుంది. మనకి చింతపండు మగ్గు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న స్పైసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి పౌడర్ రెడీ అయిపోయింది, అలాగే చింతపండు మగ్గు కూడా రెడీ అయిపోయింది. ఈ లోపల మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ప్రెషర్ తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, రైస్ పొడి పొడిగా కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుందాం. మనకి అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. పులిహోరలకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం 1 tablespoon పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో 3 to 4 పచ్చిమిర్చి, అలాగే పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే రైస్కి ఈ పౌడర్ అనేది బాగా పడుతుంది. సో అంతా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి రైస్కి ఆ పొడి అనేది పట్టింది. సో అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వేరొక ప్యాన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 tablespoon ఆవాలు, అలాగే 1 tablespoon జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కొంచెం వేగాక ఇందులో మనం పల్లీల్ని యాడ్ చేసుకొని ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పల్లీలు ఎక్కువగా యాడ్ చేశాను. నాకు పులిహోరలకు పల్లీలు ఎక్కువగా ఉంటే నచ్చుతుంది, సో అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను. సో నెక్స్ట్ నేను 2 tablespoon మినపప్పు, 2 tablespoon శనగపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కొంచెం వేగాక ఇందులో ఒక 5 to 6 ఎండుమిర్చి, అలాగే 10 to 12 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లాస్ట్గా మనం 1 tablespoon ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకొని లాస్ట్లో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి పోపు అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి చింతపండు మగ్గుల్ని, దానికి సరిపడే క్వాంటిటీ మగ్గుల్ని యాడ్ చేసుకొని అలాగే మనం వేయించుకున్న పోపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా
ఇలా టెంపుల్ స్టైల్ ఎలా పౌడర్ చేసుకొని పులిహోర చేయండి. అచ్చం మనకి టెంపుల్లో ప్రసాదం పెట్టే పులిహోర అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇంత పులిహోర చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఇది నేను లాస్ట్ మండే కార్తీక సోమవారం చేసుకున్నాను. మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో టెంపుల్కి వెళ్తూ అందువేళ కొంతమందికి ఇది ప్యాక్ చేసి పంచిపెట్టాం. ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఈ పులిహోరతో పాటు ఒక ఫ్రూట్ అలాగే వాటర్ బాటిల్ కూడా యాడ్ చేసి కొంతమందికి ఇచ్చాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఫస్ట్ టైం చేయటం. మా బాబు హాయ్ చెప్తున్నాడు. సో ఇది అండి, ఇలా ప్యాక్ చేసుకొని మేము టెంపుల్కి వెళ్తే ఆన్ ది వేలో ఇచ్చేసాము. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.